ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో ఆలయం వద్ద ఆలయ సేవకులు 400 మందికి అన్నదానం నిర్వహించారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునే వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద దాతల సహాయంతో ఆలయ సేవకులు, కమిటీ సభ్యులు 400 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. అమ్మవారి దుర్గా భవాని అమ్మవారి ఒక ఆలయం కాడ మరి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి శుక్రవారం 400 మంది భక్తులకు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా దాతలు పాల్గొని ఆ దాతలు ఇచ్చినటువంటి ప్రతి వారం కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క దాత ఇవ్వడం, ఆ ప్రకారంగా ఎప్పుడు కూడా ఏ వారం కూడా మిస్ అవ్వకుండా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మరి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి ఇంకా దీన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, అలాగే ఇంకా భక్తకోటిని పెంచి మంచి అమ్మవారి దీవెనలు అందుకొని సమాజం అంతా కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఇక్కడ ఏదైనా ఒక అభివృద్ధికి కానీ మా సహాయ సహకారాలు కూడా ఇప్పుడు ఉంటాయని, అలాగే మరి ఇక్కడ రాబోయే ఇప్పుడే మొన్నే మన ఈ యొక్క కళ్యాణ మండపానికి గౌరవ శ్రీ వేగుళ్ల జోసరావు ఎమ్మెల్యే గారు దీనికి 50 లక్షలు కూడా శాంక్షన్ చేయించారు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా కూడా. మరి ఆ కౌన్సిల్ అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారికి గుడికి కళ్యాణ మండపానికి 50 లక్షలు శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చాలా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.